30 ఈజ్ బ్యాక్ ఈ పెంకుటిల్లు ఉండేవి. సో ఆ పెంకుల బదులు జస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టైప్ రేకులు ఉంటే బాగుంటుంది అంటే తర్వాత రేకులు వచ్చాయి. తర్వాత స్లాబ్ ఇల్లుకు మా 84లో మాది స్లాబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు గాంధీనగర్లో. సో జస్ట్ స్లాబ్ లోపల నుంచి వస్తే ఏమీ బోర్డుగా ఉండేది. సో అక్కడ కూడా కొంచెం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో డిజైన్ చేస్తే కొంచెం మనకు నచ్చిన దాంట్లో డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అనేసి చెప్పాను అనమాట. తర్వాత అలాగే 85 మిడ్ 80స్లోనే. సో అప్పుడు ఓన్లీ ఇంక్ పెన్లు ఉండేవి. ఇంక్ పెన్లకి ముందు పాయింట్ బాగుంటుంది. సో ఆ బాల్ పెన్లు ఉండేవి. సో ముందు పాయింట్లోనే చిన్న రోల్ చేసే బాల్ పెట్టి, సో ఈ బాల్ పాయింట్స్ ముందు పెడుతుంది బాగుంటుంది కదా, ఇంకా సన్నగా రాస్తుంది. అంటే తర్వాత రెనాల్డ్స్ పెన్లు వచ్చాయి. ఆ రెనాల్డ్స్ పెన్లు చూపించేటప్పుడు అప్పుడు ఇంక్ జెల్ పెన్లకి యూజెంట్తో బాల్ పెన్స్కి ఐడియా ఇచ్చాను.